హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీటీవీ, ద వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ప్రతి ఒక్కరికి అమెరికా వెళ్ళడం అనేది పెద్ద డ్రీమ్. చాలామంది స్టూడెంట్స్, ఐటీ, నాన్ ఐటీ ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళి డాలర్స్ సంపాదించాలని అనుకుంటాం. అసలు అమెరికా ఎలా వెళ్ళాలి? స్టూడెంట్స్ అయినా, ఐటీ వాళ్ళైనా, నాన్ ఐటీ వాళ్ళైనా సరే. దీని గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలంటే ఈరోజు మనతో గెస్ట్ పూర్ణచంద్ర గారు ఉన్నారు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టు ద జావా అండ్ ఆల్మోస్ట్ 16+ years ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఫీల్డ్లో. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనం. హాయ్ పూర్ణచంద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో నేను చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ అనమాట. అందరూ అమెరికా వెళ్ళాలని అనుకుంటారు. ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటి రీజన్ అంటే డాలర్ ఎర్నింగ్ కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి బీటెక్ అయిన ప్రతి స్టూడెంట్ ఎంఎస్ చేయడం కోసం అని చెప్పి యూఎస్ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళది అదే ప్లాన్ ఉంటుంది. ఈ పీరియడ్లో అక్కడికి వెళ్ళాలి అని అనుకునే ఎంఎస్ స్టూడెంట్కి, ఎంఎస్ చేయాలనుకునే వాళ్ళకి అసలు ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఈ పీరియడ్లో అసలు ఏం చేయాలంటారు? షూర్. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారండి చాలామంది స్టూడెంట్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ మా టైంలోనే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ మా క్లాస్లో 1-2 members ఉండేవాళ్ళు. సో వాళ్ళు ప్రిపేర్ ఈ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే ప్లానింగ్ అంతా ఎగ్జామ్ జిఆర్ఈకి ప్రిపేర్ అవ్వడం, కానీ ఐఎల్టీఎస్ ప్రిపేర్ అవ్వడం, తర్వాత యూనివర్సిటీ సెలెక్షన్స్, కాలేజెస్కి అప్లై చేయడం, యూనివర్సిటీస్కి అప్లై చేయడం, అలా ఉండేది ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఆ స్ట్రెంత్ అనేది ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మాస్టర్స్కి వెళ్తున్నారో అది ప్రిడామినెంట్గా బాగా ఇంక్రీజ్ అయింది. అండ్ అవేర్నెస్ కూడా అప్పుడు ఆ టైంతో కంపేర్ చేస్తే ఈ టైంకి అవేర్నెస్ ఎక్కువ ఉంది. సో విచ్ ఇస్ ఈజీ అయింది ఒక రకంగా చెప్పాలి అంటే. 20 years బ్యాక్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ లైక్ క్వైట్ ఈజీ ఫర్ సమ్వన్ హూ వాంట్స్ టు డూ దర్ మాస్టర్స్. అండ్ ఛాలెంజెస్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ చూసింగ్ ఎ రైట్ యూనివర్సిటీ. ప్లెంటీ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో, ఇంక్లూడింగ్ స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్, ఒక మంచి కాలేజ్ పిక్ చేసుకోవడానికి అంతే ఎఫర్ట్స్ అమెరికా వెళ్ళాలన్న ఇంట్రెస్ట్తో పాటుగా, అంటే వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ ఒక కళ అయితే, ఆ డ్రీమ్ని రైట్ వేలో ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే దే హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ ప్రికాషన్స్ అనమాట. సో మనం స్కోర్స్ కరెక్ట్గా రావడానికి బాగా చదువుతున్నామా, ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయడం, తర్వాత రైట్ యూనివర్సిటీస్ మీద ఫోకస్ చేయడం, అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత దెర్ ఆర్ కొన్ని ట్రాప్స్ లాంటివి ఉంటాయి వేర్ దే మైట్ నాట్ ఈల్డ్ ఇన్ టు రైట్ జాబ్స్. సో అలాంటి ట్రాప్స్లో పడకుండా మంచి కన్సల్టింగ్ కంపెనీస్తో వర్క్ చేయడం, ఆర్ ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేసుకోవడం, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవడం, అండ్ ఆ స్టూడెంట్ కమ్యూనిటీస్తో అసోసియేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని దే హ్యావ్ టు మూవ్ ఇన్ టు ద రైట్ డైరెక్షన్. సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ టు అచీవ్ దే డ్రీమ్ ఇన్ ఎ రైట్ వే. సో స్టూడెంట్ అయితే ఇలా ఉంది కదా ప్లాన్. ఇప్పుడు సపోజ్ అందరికీ తెలిసింది ఏంటి అని అంటే, బీటెక్ అయిపోయిన తర్వాత సపోజ్ ఇక్కడ కాలేజ్లోనే ఈ జాబ్స్ వచ్చేసాయి అనుకోండి, అదొక వే. లేదా ఎంఎస్ చేసి వెళ్ళాలని అనుకుంటారు, లేదా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలని అనుకుంటారు. సో ఈ మూడిట్లో అసలు ఏది బెస్ట్ ప్రాసెస్? ఇట్లా ఉంటేనే బెటర్ అంటారా స్టూడెంట్, ఎంఎస్ అలాగా, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది? సో డెఫినెట్లీ ఈ త్రీ ఆప్షన్స్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండి. అండ్ అగైన్ దీంట్లో ఏది బెస్ట్ అనేది డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ కమ్స్ ఇన్ టు ప్లే అనమాట ఎస్పెషల్లీ. సో ఇది రైట్ వే అని అయితే చెప్పలేను, కానీ బట్ ఆల్ దీస్ త్రీ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ టు గో అండ్ సెటిల్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఫారెన్ డ్రీమ్. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే గోయింగ్ ఫర్ మాస్టర్స్. సో అది జనరల్గా మనం పబ్లిక్ పోల్ తీసుకుంటే ఈజ్ ది బెస్ట్ వే టు ఎంటర్. బికాస్ బీటెక్ కంప్లీట్ చేస్తాం, ఎంగేజ్లో ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం. సో వీ హ్యావ్ lots of time to explore things, and even if there are any setbacks, మనకి ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసిన వేలో వెళ్ళకపోతే తిరిగి మనకి బ్యాక్ వచ్చి మన హోమ్ కంట్రీలో మనకున్న ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి టైం కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ టైం అనమాట. వెరాస్ అదర్ 2 optionsకి వెళ్ళే కొద్దీ మనకి ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ప్రెషియస్ కాబట్టి
going into that master stream and then establishing a technical career or a professional career అనేది ఇట్స్ లైక్ ది బెస్ట్ వే అని చాలామంది ఒపీనియన్. అది కొంతమందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల తెలియకపోవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ దట్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సో దేర్ ఆర్ 2 other options మీరు అన్నట్టు. నెక్స్ట్ థింగ్ వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యి ఆర్ జనరల్గా బయటకు వచ్చి జాబ్ వచ్చిన తర్వాత ఐటీ ఫీల్డ్లో కంపెనీ స్పాన్సర్ చేసి క్యాండిడేట్స్ని పంపించడం. సో అది బిట్వీన్ క్యాండిడేట్ తను ఓన్గా వేరే కన్సల్టింగ్ కంపెనీస్ అప్రోచ్ అయ్యి ఇక్కడ నుంచి అక్కడ H1 ప్రాసెస్ అక్కడ జాబ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి H1 ఫైల్ చేయించుకుని వెళ్ళడంతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మోర్ సేఫ్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు, అక్కడ మీరు ఏ క్లయింట్స్తో మీరు వర్క్ చేస్తున్నారో మీకు ఐడియా ఉంటుంది, యూ ఆల్రెడీ హ్యావ్ దోస్ కాంటాక్ట్స్ అండ్ దెన్ ఇట్స్ జస్ట్ లైక్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు, ఈ క్యాంపస్ నుంచి బెంగళూరు క్యాంపస్కి వెళ్ళి వర్క్ చేయొచ్చు. ఇఫ్ ద కంపెనీ హ్యాస్ డిఫరెంట్ బ్రాంచెస్ విత్ ఇన్ ఇండియా. ఒక్కొక్కసారి మనం రిలోకేట్ అవుతూ ఉంటాం వేరే బ్రాంచెస్కి ప్రాజెక్ట్ బట్టి. It's as simple as just relocating to a different location within your same organization. So which you feel like more comfortable. మీ colleagues మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ కోవర్కర్స్ ఉండొచ్చు, సో వాళ్ళతో మీరు అసోసియేట్ అవ్వచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్తో మీకు ఆల్రెడీ ఇక్కడ బాండింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా అదే అసోసియేషన్ ఉంటుంది కాబట్టి యూ డోంట్ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎ న్యూ ప్లేస్. సో అది ఎప్పుడు మీకు అడ్వాంటేజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ బ్యాక్ బై అ కంపెనీ వేర్ యూ ఆల్రెడీ బీన్ వర్కింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అండ్ ఏమైనా మనకి న్యూ ప్లేస్కి వెళ్తున్నప్పుడు వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి యూ ఆల్వేస్ హ్యావ్ ఎ స్ట్రెంత్ ఆఫ్ పిల్లర్ లైక్ యాజ్ అ సపోర్ట్. ఆల్రెడీ అక్కడ ఉంటారు కాబట్టి సో యూ వోంట్ ఫీల్ ఎనీ new. So that's definitely an advantage. And ఇప్పుడు ఆ ఆపర్చునిటీస్ అగైన్ లిమిటెడ్గా ఉంటాయి. సో ఒక కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ లిమిటేషన్స్ ఆన్ హౌ మెనీ పీపుల్ దే కెన్ సెండ్ టు ఆన్ సైట్. అలా కాదు, ఎట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై ఫారెన్ డ్రీమ్ అని అనుకునే వాళ్ళకి నెక్స్ట్ దే విల్ కమ్ టు దిస్ థర్డ్ ఆప్షన్ వేర్ దే విల్ వర్క్ విత్ కంపెనీస్ హూ హ్యాస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఫారెన్ కంట్రీస్. అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి పొజిషన్స్ ఏదైనా ఓపెన్ ఉంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి జాబ్ ఆఫర్ తీసుకుని ఆ జాబ్ ఆఫర్ మీద ఇక్కడ నుంచి ఓన్గా మనం మూవ్ అవ్వడం. సో ఆ రిలొకేషన్ ఇట్ ఆల్వేస్ హ్యాస్ ఛాలెంజెస్ బికాస్ యూ మైట్ హ్యావ్ ఎ వెరీ షార్ట్ ఇంటరాక్షన్ వాళ్ళతో జస్ట్ probably during that interview process or through your H1 process last maybe about 2-3 months of interaction ni base cheskuni you have to altogether relocate to a new place, which always will be a challenge. And our challenges is something which because nowadays manaki almost more than 20 to 25 years నుంచి మనకి ఇక్కడ నుంచి సెటిల్ అయిన ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ జాబ్స్ ఎక్కువ ఉండే ప్లేసెస్లో మన ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది. కమ్యూనిటీ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. ఎస్పెషల్లీ కొత్తగా వెళ్తున్న వాళ్ళకి ఆ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అక్కడ కూడా. అండ్ దో ఇట్స్ నాట్ లైక్ as easy as when we go with with a company who is filing our H1, but though it has challenges, but it's not like we very can't tough. overcome that. It will take some time, probably adjust avadanik oka 6 months atla manam kuda we have to make sure again especially manam own ga veltunnappudu we have to అన్ని ఆపర్చునిటీస్ వైజ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటామో అట్ ద సేమ్ టైం ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా, దానివల్ల ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా అన్ని అసెస్ చేసుకుని దానికి ప్రిపేర్ అయ్యి వెళ్దాం. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆర్ ద బెస్ట్ వన్. ఓకే, సో ఒకవేళ ఐటీలోనే కెరీర్ సెట్ చేసుకోవాలి అని అనుకొని అక్కడికి వెళ్ళాలని అనుకునే వాళ్ళకి అసలు కోర్సెస్ ఏమైనా ఇండియాలో నేర్చుకొని వెళ్ళడం బెటరా బిఫోర్ డూయింగ్ మాస్టర్స్, ఆర్ ఐటీ జాబ్ ఉన్నా కానీ ఇంకొక సపరేట్ టూ లాంగ్వేజెస్ నేర్చుకొని వెళ్ళడం బెటర్ అంటారా, లేదంటే అసలు అక్కడ నేర్చుకోవడం బెటర్ అంటారా, అక్కడికి వెళ్ళాక ఆన్లైన్లో ఇండియా నుంచి నేర్చుకోవడం బెటర్ అంటారా? విచ్ వన్ ఈస్ ద గుడ్? Sure. Yeah. So before getting into the mode of learning, we'll see అసలు మీరు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ నుంచి మాస్టర్స్ చేయడానికి వెళ్తున్న వాళ్ళకి ముందే ఏదైనా కోర్సెస్ నేర్చుకుంటే అడ్వాంటేజెస్ ఉంటాయా ఉండవా? డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేశారు, ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు ఐటీలో దే కంప్లీటెడ్ దర్ ఇంజనీరింగ్ డిగ్రీ. అక్కడ కూడా మాస్టర్స్ అదే లైన్ ఆఫ్ డిగ్రీలో మాస్టర్స్ చేయడానికి వెళ్తే కనుక దే డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ప్రెప్ వర్క్.
బట్ మనకి ఒక్కొక్కసారి బీటెక్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తుంటారు, లైక్ నాన్ ఐటీ స్ట్రీమ్స్లో. It can be ECE, electronics, electrical, mechanical or civil, but they want to pursue their masters in computers. So అలాంటి వాళ్ళకి, అలాంటి స్టూడెంట్స్కి అయితే it might definitely help. So learning at any stage will give something. So మనం చదువుకున్నది ఎక్కడికి పోదు. ఏదైనా తెలియని విషయం కొత్తగా ఏదైనా, ఎస్పెషల్లీ ఆ డిఫరెంట్ స్ట్రీమ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ స్ట్రీమ్ గురించి తెలుసుకోవడం కానీ, దాంట్లో అసలు ఏముంటాయి ఫండమెంటల్స్ ఆఫ్ ఆ పర్టికులర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్లో తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటే, ఎందుకంటే ఈ యూనివర్సిటీ కోర్సెస్ ఎస్పెషల్లీ దే హ్యావ్ సంథింగ్ కాల్ ప్రీరిక్విజిట్ కోర్సెస్ అని ఉంటాయి. సో అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఇఫ్ దే వాంట్ టు డూ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, దే విల్ హ్యావ్ సమ్ ప్రీరిక్విజిట్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడే అలాంటి కోర్సెస్ కంప్లీట్ చేస్తే కనుక ఆ యూనివర్సిటీస్ కొన్ని ఆథరైజ్డ్ కోర్సెస్, కొన్ని ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్స్ నుంచి మనం కోర్సెస్ కంప్లీట్ చేస్తే probably they might consider those as prerequisite and then వాళ్ళు వేవ్ ఆఫ్ చేసేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఆ కోర్సెస్ ఏం చేయకుండా వెళ్ళారనుకోండి, వాళ్ళు 1.5 yearలో కంప్లీట్ చేయాల్సింది ఇంకొక 6 months యాడ్ అవుతుంది. సో ఒక సెమిస్టర్ యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రీరిక్విజిట్ కోర్సెస్ కంప్లీట్ చేస్తేనే దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ కదా. సో అలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దే కెన్ సేవ్ ద మనీ ఆల్సో, రైట్? యు ఆర్ సేయింగ్. సో అక్కడ మీరు కోర్స్కి స్పెండ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక టోటల్ సెమిస్టర్ మీకు సేవ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ యుల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. Time and money. So that's like one way of like for doing prep work in terms of courses for students. And అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పర్పస్ మీద రిలేటెడ్ అవుతున్నారు అనుకోండి. సో వాళ్ళు ఇక్కడ ఏ టెక్నాలజీ మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ మీద దే షుడ్ హ్యావ్ లైక్ ఫుల్ గ్రిప్, ఫుల్ కమాండ్. దే షుడ్ బి లైక్ SMEs అంటాం మనం, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఆ పర్టికులర్ టెక్నాలజీలో. అదర్ దాన్ దట్, ఇఫ్ దే హ్యావ్ ఎనీ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ స్విచ్చింగ్ టు ఎ డిఫరెంట్ టెక్నాలజీ, then it's better they can do that groundwork here. ఎందుకంటే obviously services are costly in any foreign country apart from India. So అలా చూసుకుంటే training is a service provided by someone which will be costlier. So courses ఇక్కడ నేర్చుకుని వెళ్ళడం is always a cost effective option. ఇప్పుడు సపోజ్ అక్కడ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు MS చేయడానికి వెళ్ళారు, వన్స్ అయిపోయింది, MS అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏమైనా జాబ్ పోర్టల్స్లో వాళ్ళు ఇచ్చేసుకుంటారో త్రూ ఎట్లాగా? ఇక్కడంటే మనకి అందరూ అప్లై చేస్తారు కదా, మాన్స్టర్, నాక్రీ అని ఇట్లాగా. ఆర్ ఈ మధ్య లింక్డ్ఇన్ కూడా వింటూ ఉన్నాం, ఇక్కడ కూడా లింక్డ్ఇన్లో చాలా మంది చేస్తూ ఉంటారు. సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎలాగా ఈ జాబ్ పోర్టల్స్ని చేయొచ్చు? షూర్. సో మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎట్లా అయితే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారో, ప్లేస్మెంట్ సెల్స్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ కూడా. అండ్ వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తారు హౌ ఎస్పెషలీ డైస్ అని ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది వేర్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి రిజిస్టరింగ్ దేర్ ప్రొఫైల్స్. అక్కడ నుంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అండ్ దెన్ మీరు చెప్పినట్టు లింక్డ్ఇన్ ఈస్ లైక్ వెరీ ఫేమస్ యాజ్ ఆఫ్ ఇన్ దీస్ డేస్. సో హ్యావింగ్ ఎ వెల్ డిఫైన్డ్ ప్రొఫైల్ విత్ అ ప్రాపర్ గైడెన్స్ త్రూ యూనివర్సిటీ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ టు బిల్డ్ ఎ బెటర్ జాబ్ అండి. అది నాట్ ఓన్లీ ఫర్ ద జాబ్ పర్పస్, బట్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనకి యూనివర్సిటీస్ నుంచి 2 ట్రైనింగ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు, CPT అండ్ OPT అని చెప్పి. CPT వచ్చి ఒక 1 year టైం ఫ్రేమ్ ఉంటుంది, OPT వచ్చి 18 months టైం ఫ్రేమ్ ఉంటుంది, అండ్ OPTకి ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో ఆల్టుగెదర్ 1 + 1 + 1.5 which is almost 3.5 years. Soon after completing their masters, they have that time to work either to a company or through an internship wise అన్నమాట. సో ఎస్పెషల్లీ అలాంటి ఇంటర్న్షిప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు they have to make sure in which area of expertise they want to learn అని, దానికి కావాల్సిన ప్రిపరేషన్ మాస్టర్స్ టైంలోనే. అంటే స్టార్టింగ్ ఇది ఎలా ఉంటుందంటే, మాస్టర్స్ స్టార్ట్ చేసినప్పుడు 1.5 year టైం ఉంటుంది కదా అనిపిస్తుంది, కానీ దే హ్యావ్ టు మేక్ షూర్ దే హ్యావ్ టు గైడ్ దేర్ కెరియర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో దట్ they don't have to take any additional pains once they complete their masters. లేదు 1.5 year కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం అనుకుంటే then they have to start all this, like they will be like 1.5 years ల్యాగ్ అయిపోయి ఉంటారు అప్పటికి. సో మనకి టెక్నాలజీస్ ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో they have to make sure they should have a watch on the job market అనమాట. సో ఎస్పెషల్లీ టెక్నాలజీ సైడ్ ఏ టెక్నాలజీస్ have more opportunities, దాని మీద క్లియర్గా
మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టు కోర్సెస్ కూడా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడలాగా మనకి సెట్ కోర్సెస్ ఏమీ ఉండవు. సో ఒక స్ట్రీమ్లో ఆప్షన్స్ ఓపెన్ చేసి ఉంచుతారు. ఓకే, సో ఇఫ్ దే వాంట్ టు గో ఇన్ టు వెబ్ డెవలప్మెంట్ సైడ్ దే కెన్ చూస్ దట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ డ్యూరింగ్ ద మాస్టర్స్. లేదు నాకు డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో దే కెన్ చూస్ దోస్ కోర్సెస్ విచ్ దే కెన్ దే వాంట్ ఎస్టాబ్లిష్ దర్ కెరీర్ అనమాట. ఆ ప్రాపర్ గైడెన్స్, సెల్ఫ్ గైడెన్స్ అండి, దట్టు మోస్ట్లీ సీనియర్స్ నుంచి కానీ లేదంటే పియర్స్ ఫ్రెండ్స్ నుంచి కానీ తీసుకోవచ్చు, లేదంటే ప్లేస్మెంట్ ఆఫీసర్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఆ గైడెన్స్ అనేది దే హ్యావ్ టు హ్యావ్ దట్ పాత్ అనమాట. సో దట్ వే దే డోంట్ గెట్ ఇన్ టు ట్రబుల్స్ లేటర్. సో ఇప్పుడు అసలు ఐటీ ఎంప్లాయీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఈ మాస్టర్స్ చేసే వాళ్ళ పిల్లల గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సపోజ్ అసలు మీ స్టోరీని చూద్దాము. యూ వెంట్ అస్ అన్ స్టూడెంట్ ఓవర్ దేర్ అండ్ యూ గాట్ అ జాబ్, ఆర్ డైరెక్ట్ మీ కంపెనీ మిమ్మల్ని అక్కడికి పంపించిందా యూఎస్కి, ఆర్ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారా మీరు? షూర్. సో నేను మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న 3 ఆప్షన్స్లో ఐ వెంట్ through the last option only, where okay, consultancy. through so I have a keen interest in exploring opportunities outside. So that's where I started exploring opportunities to closely monitor like what options I have. You said it is the toughest part, but you have chosen the toughest part only. Yeah, but I mean I came to know that was the toughest part when I went there. So okay. Earlier నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ హౌ టఫ్ ఇట్ వుడ్ బి అని చెప్పి. బట్ అగైన్ దో ఐ హావ్ అడగచ్చా, ఐ మీన్ వై యూ హ్యావ్ చూసన్ ద కన్సల్టెన్సీ? బిఫోర్ దట్ యూ ఆర్ ఇన్ టు అ జాబ్, రైట్? యూ ఆర్ డూయింగ్ అన్ ఐటీ జాబ్ ఓన్లీ. మీరు వెయిట్ చేయొచ్చు కదా, అంటే కంపెనీ త్రూ వెళ్ళడానికి మీరు వెయిట్ చేయొచ్చు కదా, బట్ వై యూ హ్యావ్ చూసన్ వాంట్ టు గో త్రూ ద కన్సల్టెన్సీ? షూర్. సో ఎస్పెషలీ మనం చెప్పుకున్న ఆప్షన్స్లో కంపెనీ నుంచి వెళ్ళడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పుకున్నప్పుడు it's definitely worth waiting for that opportunity. But again, there are certain limitations with that option, where because manaki especially when service based organizations lo work chestunnappudu there will be lakhs of employees, there will be huge competition, and competition apart from the competition, ప్రతి ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్ అనేది ఆన్సైట్ ఆపర్చునిటీస్ అనేది depends on project and the client. So we cannot define when we can get that opportunity. So it's all about trial and error, and then again demand and supply. So ఆ క్రైటీరియాని బేస్ చేసుకుంటే you cannot define when you want to go. So let's say if you have a dream and you want to achieve it in certain period of time, you don't have a control on it. So just for that reason I have to go for that other option. So okay, maybe if I waited for a few more years I would have got that, but I thought you have your own decide, reasons to go I there. just want to decide Explore on when I want to go rather than waiting for the opportunities which has some probability where I may or I may not get. So ఆ రీజన్ వల్ల చూస్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అగైన్ అక్కడ చూస్ చేసుకోవడం కూడా సేమ్ ఆప్షన్స్ అండి. లైక్ ఇక్కడ ఎలా అయితే ఇండియాలో ఉన్నప్పుడు మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మూవ్ అవుదాం అనుకుంటున్నామో, ఇక్కడ జాబ్ పోర్టల్స్లో వేరే ఎంప్లాయర్స్ కోసం చెక్ చేస్తాము. అదే ఫారెన్ కంట్రీలో జాబ్ చేయాలనుకుంటే అక్కడ ఎంప్లాయర్స్ ఎవరున్నారు, అక్కడ హైరింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళ హైరింగ్స్లో కూడా దెర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 పొజిషన్స్ ఓపెన్ చేస్తారు అనుకోండి ఒక సో కంపెనీ. దాంట్లో వాళ్ళు వీసా స్పాన్సర్ చేసే పొజిషన్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. సో ఈ పొజిషన్స్కి అయితే మేము వీసా స్పాన్సర్ చేస్తాం, ఈ పొజిషన్స్కి అయితే వీ వాంట్ టు హైర్ లోకల్స్. సో దాంట్లో అగైన్ స్పెసిఫిక్గా అలాంటి పొజిషన్స్ ఎక్స్ప్లోర్ చేసి అప్లై చేసి అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి దెన్ వన్స్ వీ గెట్ సెలెక్టెడ్ దిల్ టేక్ కేర్ ఆఫ్ filing our H1, and once the H1 is filed, there'll be process where we have to go to the consulate interview, get the visa stamping, and then we have to move on. So I have chosen that route. ఓకే, సో చెప్పడానికి చాలా ఈజీగా మీరు చెప్పింది అట్లా అనిపిస్తుంది, బట్ కన్సల్టెంట్ పార్ట్ అనేది చాలా మోర్ క్రూషియల్ కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా, ఎస్పెషల్లీ. సో ఎవరైనా ఒక పర్సన్ త్రూ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే వాట్ దే హ్యావ్ టు టేక్ ఎనీ సజెషన్స్ ఫర్ దెమ్, వాట్ డూ యూ వాంట్ టు గివ్ దెమ్? అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈస్ టు చూస్ ద ఎంప్లాయర్ అండి. సో మన ఫ్యూచర్ ఎంప్లాయర్ ఎవరికైతే మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నామో, హూ విల్ బి స్పాన్సరింగ్ అవర్ వీసా,
సేమ్ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఎలా అయితే చూసుకుంటామో కంపెనీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ క్లయింట్స్ ఏంటి, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, హౌ ద ట్రీట్ దర్ ఎంప్లాయీస్, వాట్ దర్ కల్చర్ ఎలా ఉంటుంది, అలాంటి ప్రికాషన్స్ కంపల్సరీగా అక్కడ కూడా తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్నట్టే ప్రతి దగ్గర ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఫేక్ కన్సల్టెన్సీస్ అని, ఫేక్ ఎంప్లాయర్స్ అని ఉంటారు. సో ఆ లిస్ట్, ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ హ్యాండ్గా ఎక్కడా దొరకదు. వీ హ్యావ్ టు డెఫినెట్లీ డూ వెరీ గుడ్ గ్రౌండ్ వర్క్ చేయాలి బిఫోర్ వి చూస్ అ రైట్ ఎంప్లాయర్. లేకపోతే విల్ గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ట్రబుల్స్ అండి. ఎందుకంటే వాళ్ళు కన్సల్టింగ్ కంపెనీస్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ పోస్ట్ చేస్తారు. అండ్ వీ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ a right employer versus a wrong employer. ఇద్దరు almost they'll be like showing same properties in terms of అది ఫేక్ ఒరిజినల్ అని మనం డిస్టింగ్విష్ కూడా చేయలేము అనమాట. సో అలాంటిది ఆ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ మనకి ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకోవడం. అగైన్ వాళ్ళు సో అండ్ సో జాబ్ ఆపర్చునిటీస్లో లిస్ట్ చేస్తున్నారు, అసలు నిజంగా ఇలా లిస్ట్ చేసినవన్నీ వాళ్ళు ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని ఇక్కడ నుంచి రైట్ వేలో వీసా అప్లై చేసి H1 వర్క్ వీసాకి అప్లై చేసి ఆర్ దే అలౌయింగ్ ద ప్రొఫెషనల్స్ టు బి ఏబుల్ టు ట్రావెల్ ఇన్ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్ అనేది మనం డెఫినెట్గా విత్ గుడ్ ప్రాపర్ గ్రౌండ్ వర్క్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్స్ అ ఫేక్ ఎంప్లాయర్ ఆర్ నాట్. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ అయితే డెఫినెట్గా క్యాండిడేట్ మీద ఉంటుంది. ఎవరైతే ఇట్లా ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మీద ఉంటుందండి ఆ రెస్పాన్సిబిలిటీ. మనకి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు, బట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ వీ డోంట్ గెట్ ఇన్ టు దోస్ పిట్ ఫాల్స్ అనేది ఆ ఓనర్స్ మన మీద ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు డూ దట్ గ్రౌండ్ వర్క్. ఓకే, సో వన్స్ ద ఎంప్లాయీ గాట్ అన్ జాబ్ ఓవర్ దేర్ ఇన్ USA త్రూ ద కన్సల్టెన్సీ, అక్కడికి వెళ్ళాక జాబ్లో జాయిన్ అయ్యారు. ఈ జాబ్లో జాయిన్ అవడానికి కొంత టైం పడుతుంది కదా, సో అప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు ఈ పర్సన్కి? ఐ మీన్ అకామిడేషన్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఇనీషియల్గా వాళ్ళు హెల్ప్ చేస్తారా? అది ఎన్ని రోజులు ఉంటుంది? షూర్, ఇది ఆల్మోస్ట్ లైక్ స్టాండర్డ్ పాలసీ అండి మనకి. విత్ ఇన్ ఇంటర్నల్గా ఇండియాలో కూడా మనం కంపెనీస్ టు కంపెనీ రిలోకేట్ అయ్యేటప్పుడు ఆర్ లొకేషన్ రిలోకేట్ అయ్యేటప్పుడు 2 weeks ఆర్ 15 day పీరియడ్ ఇస్తుంటారు మనకి. సో దట్ దే విల్ ప్రొవైడ్ ద అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్. దట్ విల్ గివ్ అస్ సమ్ టైమ్ టు బి ఏబుల్ టు డూ ఆర్ ప్రిపరేషన్, జస్ట్ అక్కడ మనం అకామిడేషన్ చూసుకోవడానికి. సేమ్ అదే పాలసీ మనకి ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా అదే పాలసీ అప్లై అవుతుంది. ఆ 15 days ఆర్ 2 weeks ఆఫ్ విండో టైంలో దే విల్ ప్రొవైడ్ ద అకామిడేషన్. సో దట్ చాలామంది ఏం చేస్తారంటే బికాస్ వీ నో వేర్ వీఆర్ గోయింగ్, విచ్ స్టేట్ విచ్ సిటీ వీఆర్ గోయింగ్, ఆ 15 day విండో టైం మనకి అక్కడ సరిపోకపోవచ్చు ఒక్కొక్కసారి. సో వీ హ్యావ్ టు డూ దట్ గ్రౌండ్ వర్క్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ వీ ప్లాన్ అవర్ ట్రావెల్ అనమాట. అదర్వైజ్ ఇఫ్ మనకి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ కుడెంట్ డూ దట్ అరేంజ్మెంట్స్ అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ అగ్రెసివ్లీ ఫోకసింగ్ ఆన్ దట్ అకామిడేషన్ థింగ్స్. సో బట్ వాళ్ళు ఇచ్చే 15 day విండో టైమ్ విల్ నాట్ బి సఫిషియంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ద ఎంప్లాయీ హూస్ ట్రావెలింగ్, that might be sufficient, but employee with spouse and children అంటుంటే అక్కడ పిల్లలు ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, అసలు ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఆ గ్రౌండ్ వర్క్ ఇక్కడ నుంచే చేసుకుని వెళ్ళడం బెటర్. ఇంకోటి, ఇప్పుడు నాన్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా H1B వీసాతోనే వెళ్తుందా? అసలు ఎందుకని H1B వీసా ఓన్లీ ఫర్ ఐటీ పీపుల్ అన్నట్టుగా అందరూ ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, సో ఏం చెప్తారు దీని గురించి? సో H1B అనేది జనరల్గా వర్క్ వీసా అండి. దెర్ ఆర్ లైక్ So you mean it is not only for the IT people? Yes. H1B is for the work visa for the entire people, whoever, though it is doctor, lawyer, anyone, nurse, Right. everything. Yeah. And within H category of వీసాలో మనకి H1, H2 అని డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ప్రొఫెషన్ అనమాట. సో అక్కడ డిస్టింగ్విష్ ఉంటాం కానీ బట్ ఇన్ జనరల్ దట్ H category is for any professional ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇట్స్ నాట్ టైడ్ టు ఐటీ, ఇట్స్ జస్ట్ దట్ ఎక్కువ మంది ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు దే విల్ యూజ్ దట్ కేటగిరీ. మనకి ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ ట్రెడిషన్ ఉంది కాబట్టి మనకి ఆఫ్షోర్ లొకేషన్స్లో డిఫరెంట్ ఫారెన్ MNCs ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకి దే నో ద టర్మ్స్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ వీసాస్ దే కెన్ యూస్ టు మూవ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ అన్న దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఐటీ ఏరియాలో it was projected as This IT, is only for the H1 IT. and IT. But in general, H category work visa is for any All professional the professional works. works. Yeah.
సో ఇప్పుడు సపోజ్ ఎంబీఏ చేశారు అనుకోండి, ఇండియాలో ఎంబీఏ చేశారు, వాళ్ళకి ఐటీ జాబ్ చేయాలని ఉంది అక్కడ యుఎస్లో. సో వాళ్ళు కూడా ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకొని త్రూ కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసుకొని అలా వెళ్ళడం బెటర్ అంటారా? లేదు ఎంబీఏ కోర్సెస్ నాన్ ఐటీ పీపుల్కి కూడా అక్కడ జాబ్స్ ఉంటాయా? వాళ్ళు ఎలా వెళ్ళొచ్చు అసలు? Though especially MBA side is not my major area of experience, I might not be able to provide 100% complete information, but to the best of my knowledge, what I can say is most of MBA, especially MBA in human resources కానీ లేదంటే MBA in IT project management చేసే వాళ్ళు plenty of opportunities ఉంటాయండి IT ఫీల్డ్లో కూడా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ లేదంటే ITM అని ఉంటుంది, ఎస్పెషల్లీ డీల్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కోప్ ఆఫ్ వర్క్ అనమాట. సో వాళ్ళకి స్కోప్ ఉంటుంది. అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద ఆపర్చునిటీస్ అంటే most likely they'll fall under the same category of either H category of visa or within intra-company transfers and L category of visas. So ఈ 2 visa options explore చేసి they can also apply for those IT opportunities అండి. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు సపోజ్ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారు, ఎనీవన్ ఎయిదర్ ఇట్ ఈస్ ద నాన్ ఐటీ ఆర్ ఐటీ ఎనీవన్, వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే కోర్స్తో టెక్నాలజీతో మీరు అక్కడికి వెళ్ళారో later on you lost the job because there is no project on that, no project on that technology. So ఆ టైంలో అసలు ఏం చేస్తారు? ఈ సిచ్యువేషన్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరైజ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టెక్నాలజీస్ కీప్ చేంజింగ్ అండి. సో మనం బీటెక్ చేసేటప్పుడు సో టెక్నాలజీ నేర్పిస్తారు కాలేజ్లో, బయటకు వచ్చిన తర్వాత వేరే టెక్నాలజీ ఉండొచ్చు ఆ 4 years టైంలో. అండ్ ఇప్పుడున్న టైం ఫ్రేమ్లో చూసుకుంటే చాలా ర్యాపిడ్గా న్యూ ఫ్రేమ్వర్క్స్ వస్తున్నాయి, న్యూ సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ వస్తున్నాయి. సో అప్ స్కిల్లింగ్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో మనం వర్క్ చేస్తున్న టెక్నాలజీతో పాటు వీ షుడ్ హ్యావ్ అవేర్నెస్ ఆన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, or what are the different frameworks that are coming into this field, which framework has more demand. Assessment అనేది ఇప్పుడు చేస్తూ ఉండాలి, irrespective of whether I want to take a new opportunity or not. But unfortunately ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెక్నాలజీ స్టాక్ మీద వర్క్ చేస్తున్నాము, whereas I lost a job for example, and నాకు ఒకసారి ఏ ఎంప్లాయీకైనా if they lose their current job opportunity, they have 90-day time to look for a new opportunity. Okay. So our 90 days period lo, if the technology you are currently working on has very good market, then you don't have to worry. Probably most likely you'll be able to with the guidance of your employer's recruitment team, you'll be able to get a new opportunity. So that way you don't have to worry. But let's say if I'm working on some legacy technologies which does not have so many opportunities, so within that 90-day window frame lo, you should be able, you should be like, first of all, be very strong, because you have to lead your family. Again, at the same time, you have to take care of learning something which provide you a good opportunity. Upskilling చేసుకుంటూ రిక్రూట్మెంట్ టీమ్తో ప్రాపర్గా వర్క్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆపర్చునిటీస్ కోసం లొకేషన్ బ్యారియర్స్ పెట్టుకోకుండా అక్రాస్ కంట్రీ ఎక్కడైతే సో స్పెసిఫిక్ టెక్నాలజీ మీద డిమాండ్ ఉందో అసెస్ చేసుకుంటూ దాన్ని నేర్చుకుని వెళ్ళడం అనేది ఒక ఆప్షన్ అండి. బట్ అగైన్ వీ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్, ఎస్పెషల్లీ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. యాజ్ లాంగ్ యాజ్ ద మార్కెట్ ఈస్ గుడ్, most of them will find out definitely so it's a continuous process to learn each and every time, right? అదే కదా మీరు చెప్తుంది. Definitely. సో ఇంకోటి ఇప్పుడు ఇందాక మీరే అన్నారు స్ట్రాంగ్గా ఉండాలి అనేసి, స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. I mean just these two words are very easy to tell to other people, బట్ ఇన్ దాట్ సిచ్యువేషన్ అసలు వాళ్ళు ఏం చేయాలంటారు? స్ట్రాంగ్గా పాజిటివ్ మైండ్ సెట్తో ఎప్పుడు ఉండాలని అంటే అలాంటి సిచ్యువేషన్లో అంటే జాబ్ పోయిందే అనుకోండి, ఆ 90 days లేకపోతే ఇంకా ఎక్స్ట్రా అయింది, ఏం చేయాలి? ఫినాన్షియల్గా అసలు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? షూర్. సో ఎస్పెషలీ మనకి 90-day పీరియడ్లో ఫాలో అయిన డే 1 నుంచి విల్ బిన్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకుంటూ అగైన్ విల్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ వాట్ ఈస్ అవర్ మంత్లీ ఎక్స్పెన్సెస్.
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అసలు మనం ఆ సిచ్యువేషన్లోకి ఫాలో అవుతామా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ఎవరైనా, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ, లేదంటే ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా విన్న ఎక్స్పీరియన్సెస్ ద్వారా కానీ, ఎప్పుడు ఏదైతే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయో ఇంటూ 3 or 4 times ఆఫ్ బఫర్ అమౌంట్ని ఇట్స్ ఆల్వేస్ సేఫ్ సైడ్ టు కీప్ ఇట్ అసైడ్. సో దట్ వే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అది మనకి జాబ్ పోవడం వల్లైనా ఈ సిచ్యువేషన్లోకి రావచ్చు, లేదంటే రెసిషన్ లాంటి సిచ్యువేషన్స్ వల్ల అయినా రావచ్చు, హెల్త్ కండిషన్ బాగోపోవడం వల్ల, పాండమిక్ వల్ల రావచ్చు. దేర్ విల్ బి లైక్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ గెట్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ on how we can come back. How we can come back from those situations if that arises అనేది. సో ఆ అసెస్మెంట్ అనేది ఎప్పుడు మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని, అంటే బేసిక్గా జాబ్ పోవడం అనేది ఒక స్ట్రెస్, దాంట్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకపోవడం అనేది, ఆర్ జస్ట్ టు మేక్ ష్యూర్ వీ డోంట్ హ్యావ్ దాట్ యాజ్ అన్ అడిషనల్ బర్డన్ అనేది మన రెస్పాన్సిబిలిటీ అండి. సో ఇట్స్ లైక్ ఎ క్యాల్కులేటెడ్ రెస్పాన్సిబిలిటీ వేర్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ వీ కీప్ అసైడ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ బఫర్ అమౌంట్, సో దట్ in those stress times financial stress is the least thing that will be add on top of the existing stress we already face with the job loss. So adokati. And then properga మీ కాంటాక్ట్స్ నుంచి కానీ, either staying socially, especially ఇప్పుడు మనం ఉంటున్న టైంలో the way we are connected socially with all our peers and friends will definitely help అండి. With LinkedIn contacts ద్వారా కానీ, make sure like you convey the information that you are in need of a job. There will be plenty of people who will be there to give the helping hands, and then as long as we are equipped enough to be able to crack the interviews, technically మనం upskill చేసుకుంటూ కాంటాక్ట్స్ని కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, and then ask when you are in need, హెల్ప్ తీసుకోవడానికి రెడీ ఉండాలి ఫస్ట్. డోంట్ హెసిటేట్ ఆర్ డోంట్ ఫీల్ ఈగో. Exactly. So there are very good people in the world who will be able to help us when we need them. So yeah, just make sure like you ask for that help. ఇంకోటి ఓవరాల్గా అసలు స్టూడెంట్స్కి కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్కి కానివ్వండి, వాట్ యూ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్స్ ఆర్ గైడ్ లైన్స్? అసలు వాళ్ళ ఆ కంట్రీకి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చెప్తారు మీరు, ఎలా ఉండాలి అని? అది మన కంట్రీ కాదు, వీఆర్ గోయింగ్ ఫర్ అన్ టైమ్ బీయింగ్ ఫర్ అ సర్టన్ పీరియడ్. సో ఈ టైం పీరియడ్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? షూర్. గైడెన్స్ అనేది ప్రాబబ్లీ బిగ్ వర్డ్ అయి ఉండొచ్చు, బట్ ఐల్ సీ లైక్ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ what will make our life better, especially when we are not in our home country అనే పాయింట్ మీద చెప్తానండి. సో upskilling is always one thing which we have to, irrespective of where we stay, అది మనం ఇండియాలో ఉన్న ఫారిన్ కంట్రీస్లో ఉన్న, make sure we are learning continuously. So that's the only thing that will I mean, there's a very famous saying kada, change is the only thing that's constant ani. So we have to be prepared for that change that comes our way. And socially connected through your communities. మనకి ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్లో లాట్స్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి. స్టే కనెక్టెడ్ టు యువర్ కమ్యూనిటీస్. ఇఫ్ పాసిబుల్ ట్రై టు ఎంగేజ్ ఇన్ దోస్ కమ్యూనిటీ యాక్టివిటీస్. యూ బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్ సో దట్ ఇఫ్ వీ నీడ్ సమ్ హెల్ప్ విల్ హ్యావ్ సమ్ పీపుల్ వేర్ వీ కెన్ రీచ్ అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్. సో మనకి ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడు అరైజ్ అవుతాయో తెలియదు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము అనేది ఆ రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటున్నప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ దట్ వే హౌ వీ కెన్ బీ సోషల్లీ కనెక్టెడ్. అండ్ దెన్ plan your finances irrespective of where we stay. So that's very important so that we don't have financial stress on us. And also like any one side of the coin aithe enjoy your stay there. So if it is a limited time, like make sure you plan accordingly and enjoy your stay. If you're planning to stay there for a long term basis, take right steps, knock the right opportunities, so that way you can plan your stay. And be with the right persons. Which is always very important. Yeah, very important. Yeah. Thank you so much for the information. Sure, ma'am. సో తెలుసుకున్నాం కదండి, ఇది ఈరోజు మనం ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, నాన్ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా సరే యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ITTV.